ఇక మిగతా వాళ్ళందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్లు వస్తాయి. 2000 రూపాయల పెన్షన్లు ఎవరికి వస్తాయి అంటే 2016 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందంటే 2016 రూపాయల పెన్షన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు 2 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు 2016 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు ఫస్ట్ చేనేత కార్మికులకు అలాగే గీత కార్మికులకు అలాగే బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులకు కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. వృద్ధులతో పాటు ఒంటరి మహిళలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అలాగే ఒంటరి మహిళలతో పాటు భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే కాదు, కొంతమంది మహిళలు వాళ్ళ భర్తలకు డైవర్స్ ఇస్తారు, విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు మరి పెన్షన్లు రాకపోతున్నాయి అనుకుంటా. ఇప్పుడు మాత్రం విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఎందుకంటే విడాకులు ఇచ్చినటువంటి మహిళలు కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు. భర్త విడాకులు ఇచ్చిన తర్వాత భర్త వేరే పెళ్లి చేసుకున్నా, భార్య ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా, భర్త ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా కూడా డైవర్స్ అయిన తర్వాత డైవర్స్ ఏదైతే కాపీ ఉంటుందో, డైవర్స్ కోర్టు నుండి డైవర్స్ ఇచ్చినటువంటి కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీని కనుక గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తే అప్పుడు మేము ఒంటరిగానే ఉంటున్నా, నా భర్తకు నేను డైవర్స్ ఇచ్చిన కాబట్టి ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం కావాలనేటటువంటి అంశంతో సో డైవర్స్ తీసుకున్నటువంటి మహిళలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో డైవర్స్ తీసుకోవడానికి రీజన్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందట. అలాగే డైవర్స్ కాపీ కూడా మెన్షన్ చేయాలి. డైవర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో బాండ్ ఉంటుందో, విడాకులు తీసుకునేటప్పుడు విడాకుల కాగితాలు ఉంటాయి కదా, కాగితాలు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలట ప్రభుత్వానికి, అప్పుడు పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు నుండి కనుక విడాకుల పత్రం రాకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఒక పత్రంని తీసుకోవాలి, గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ ఒక డాక్యుమెంట్ ఇవ్వాలన్నట్టు. లేదు వీళ్ళకి డైవర్స్ అయిపోయినాయి, ఈమె ఇండిపెండెంట్గానే బతుకుతా ఉందని చెప్పి ఆ గ్రామ సర్పంచ్ ఒక డాక్యుమెంట్ కనుక గ్రామ పంచాయతీ నుండి ఇస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్లు యాక్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు గీత కార్మికులకు అంటే కళ్ళు గీత కార్మికులకు, తర్వాత బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు ఇట్లా చాలా మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.